హాయ్ హలో 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే మన యొక్క కోర్సులో ఇది డే 5 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు రిమైనింగ్ 4 వీడియోస్ కూడా కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి. వాటి యొక్క లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన పనులు అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ లేదా రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్‌లు. సో దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ హ్యావ్ అండ్ హ్యాస్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే హ్యావ్ వచ్చేసి ఐ, వి, యు దేక్ అనేది హ్యావ్ ఉపయోగిస్తారు. హ్యాస్ అనేది హీ, షీ, ఇట్ అనేది హ్యాస్ అనేది ఉపయోగిస్తారు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద డిన్నర్. నేను భోజనం ముగించేశాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే నేను భోజనం ముగించేశాను అని దానికి అర్థం. ఐ అంటే సబ్జెక్ట్, హ్యావ్ అంటే హెల్పింగ్ వర్బ్, ఫినిష్డ్ అంటే వి3, రిమైనింగ్ ద డిన్నర్ అనేది ఆబ్జెక్ట్. సో అలాగే ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్. నేను నా తాళాలు పోగొట్టుకున్నాను. సో అలాగే ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ ద బుక్. నేను ఇప్పుడే ఈ పుస్తకాన్ని ముగించేశానని చెప్పేసి. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ బుక్ అనేది ప్రైస్ తగ్గించి ఇప్పుడు 99కి అవైలబుల్గా ఉంది. ఈ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో షీ హ్యాస్ ఫర్గాటన్ హెర్ ఫోన్. ఆమె తన ఫోన్ అనేది మర్చిపోయింది. హీ హ్యాస్ రిటన్ ఏ బుక్. అతను ఒక పుస్తకం అనేది రాశాడు. సో ఇక్కడ చూడండి, హీ హ్యావ్ అని అనలేదు, మనం హీ హ్యాజ్ అన్నాం. అంటే హ్యాజ్ అని ఎందుకు అన్నామంటే మీకు ఇక్కడ చూడండి, హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్కి మాత్రం ఉపయోగిస్తారని చెప్పేసి చెప్పా కదా. సో చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. హీ హ్యాస్ రిటన్ ఏ బుక్. అతను ఒక పుస్తకం రాసి. సో దీని యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, తప్పనిసరిగా విజిట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.